హాయ్ ఫ్రెండ్స్, రాయి పిండి హల్వా చేస్తున్నారండి. ఇదిగో 3 స్పూన్లు షుగరు, ఇది బెల్లము, మన ఇండియా బెల్లము. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకోండి, ఎందుకంటే మన సంగటి లాగానే చేసుకోవచ్చు. కానీ హల్వా రాయి పిండి ఆల్రెడీ నేను కొద్దిగా ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఇది కోకోనట్ 2 స్పూన్లు, ఇది కోకోనట్ రాణి తెచ్చి కూడా 1 నెల అవుతుంది, ఫ్రిడ్జ్లో పెట్టి ఈరోజు చేస్తాండా. ఇది ఫ్రెష్ కోకోనట్ అనమాట. ఇలాగా బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తమాడపప్పు ద్రాక్ష అనమాట, కొద్దిగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇదిగో ఇది రాగి పిండి, నేను కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ షుగరు, ఈ బెల్లము కొద్దిగా బాగా కరగాలి. కరిగిన తర్వాత రాగి పిండి మిక్స్ చేస్తాం. ఇది 1 స్పూను చెప్తా. మనం నెయ్యి వేసుకోవాలి. నాకు నెయ్యి అవైలబుల్ లేదు, అందుకోసం ఇది చెప్తా వేసుకున్నాను అనమాట. ఓకే, ఇది కోకోనట్ జమీలా తెచ్చింది. టేస్ట్ కోసమే 2 స్పూన్లు. ఓకే, ఇలాగా కలుపుకున్నాము. ఇప్పుడు ఈ రాయి పిండి కొద్దిగా దీంట్లో వేసుకొని మిక్స్ చేసుకున్నాం. ఇలాగా రాయి పిండి కొద్దిగా వేసుకొని వంటలు లేకుండా ఇలా కలుపుకోవాలి. మన స్పూన్తో కలిపినామంటే వంటలు వచ్చేస్తాయి. ఇలాగా స్లోగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే మనం హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే ఇలా మాడిపోతుంది అనమాట. ఇదిగో, ఎందుకంటే ఇది సంగటి కాదు కదా, హల్వాకు, అందుకోసం ఇది. ఇలాగా నువ్వు కానీ నువ్వు వేసుకోండి, నాతో ఏం పని. ఇంక 2 నిమిషాలు. ఇది ఎందుకంటే రాయి పిండి బాగా వంటలు లేకుండా ఇలా కలుపుకోవాలి. సౌండ్ తగ్గించరాని, బాగా కొంచెం గట్టిగా రావాలన్నమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ షుగర్ 2 స్పూన్లు, బెల్లం 2 ఉంటలు వేసాను, కోకోనట్ వేసాను. రాయి పిండి మనం సపరేట్గా వేయించుకోవాలి. ఇది కొద్దిగా బాగా బాయిలింగ్ అవ్వాలన్నమాట. ఇది ఈ కోకోనట్ దీనిపైన వేసుకుంటాము. ఈ మొత్తమాడపప్పుది కూడా దీనిపైన వేసుకుంటాము. అయిపోయింది. మనం ప్లేట్లో వేసుకొని చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. ఇంకా ఇంతే, అయిపోయింది. వీటిలో చేయాలన్నమాట. కొద్దిగా ఆరిన తర్వాత మనం పీసులు కట్ చేసుకోవచ్చు. మనం నెయ్యి వేసుకోవాలి, నా దగ్గర నెయ్యి అవైలబుల్ లేదు, అందుకే 1 స్పూన్ మాత్రం వేసుకున్నాను అన్నమాట. ఇది చెడిపోదు. రాయి పిండి హల్వా అయిపోయింది. దీంట్లో నట్స్, కిస్మిస్ అన్నీ వేసుకోవచ్చు. యాలక్కాయల పొడి నేను యాడ్ చేయలేదు. ఇలాగా అన్నీ సపరేట్గా మనం ఫ్రై చేసుకొని ఇలా వేసుకోవచ్చు.
కాళ్ళ నొప్పులకి షుగర్ ఉండే వాళ్ళకి బాగా ఇది యూస్ఫుల్గా మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాం.